బిందుకి ఇలా అనుమానం మొదలైంది. ఆ రోజు పెళ్ళిలో అందరూ ఇలా అన్నారు. ఒక్కగానొక కూతురు బిందు. ఈ ఆస్తి అంతా బిందుదే కదా! ఇంత ఆస్తి బిందుకి ఉన్నప్పుడు కట్నం ఇంకెందుకు అనుకున్నాడేమో ఆ అబ్బాయి. ఎలాగైనా అబ్బాయికి అవుతుంది కదా! అందుకే కట్నం తీసుకోలేదేమో అన్నారు. అంటే ఇది నిజమా? ఈయన ఈ ఆస్తిని చూసి నన్ను ఇష్టపడ్డారా? నన్ను ఈ ఆస్తిని చూసి ప్రేమిస్తున్నారా? ఈ ఆస్తి ఇప్పుడు తన పేరు మీద రాపించుకుంటున్నారా? కనీసం మాట మాత్రమైనా నాకు ఎందుకు చెప్పలేదైనా? ఈయన మనసులో ఇంత దురాలోచన ఉందా అనుకుంది బిందు. ఇంతలో వాళ్ళ నాన్న, ఏమ్మా బిందు, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. నాన్న, ఈ ఆస్తి ఎవరి పేరు మీద రాస్తున్నారు మీరు అంది. అది అమ్మ అనుపోయేలేకి పవన్ వచ్చాడు. బిందు, మావయ్య రండి లోపలికి వెళ్దాం అన్నాడు. ఏవండి అంది బిందు. చెప్పు బిందు, ఈ ఆస్తి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు అంది. లోపలికి వస్తే తెలుస్తుంది రా అన్నాడు. అది కాదండి అంది బిందు. ప్లీజ్ బిందు లోపలికి రా అన్నాడు. లోపలికి వెళ్ళిన బిందు చేతిలో కాగితాలు పెట్టాడు పవన్. చదివి సైన్ చేయమన్నాడు. అవి చదివిన బిందుకి ఒక్కసారి ఆశ్చర్యం, ఆనందం. ఏవండి, ఈ ఆస్తి అనాథాశ్రయంకి రాస్తున్నా? ఇది నా ఆశ, కోరికని మీకెలా తెలుసండి అంది ఆనందంగా. అవునమ్మా, అల్లుడు నాకు చెప్పే పిలిపించాడు అన్నాడు వాళ్ళ నాన్న. నీకెలా తెలుసండి అంది బిందు ఎంత ఆశ్చర్యంగా. అవును బిందు, మన పెళ్ళైన తర్వాత నువ్వు మామయ్యతో మాట్లాడడం నేను విన్నాను, నీకు గుర్తుందా అన్నాడు. అవును అంది బిందు ఒకసారి గుర్తు చేసుకుంటూ. ఆ రోజు నాన్న, చెప్పు బిందు. నాన్న, నేను నెల ఫండ్ పంపిస్తున్న అనాథాశ్రయంకి మన ఆస్తి సగం రాద్దాం నాన్న. ఎలాగూ పవన్ గారికి చాలా ఆస్తి ఉంది, మన ఆస్తితో పెద్ద ఆశ ఉండదు అనుకుంటాను. రాద్దాం నాన్న. చూడమ్మా బిందు, ఆ రోజు అబ్బాయి కట్నం వద్దన్నమాట నిజమే. అప్పుడు ఆస్తి నీది, ఇప్పుడు అబ్బాయిది కూడా. అబ్బాయిని అడగకుండా ఇలా చేయకూడదమ్మా. పైగా తన కట్నం తీసుకోలేదు. ఈ ఆస్తి మీద తనకు ఎంతో కొంత ఆశ ఉంటుంది కనుక ఇలా చేయకూడదు. ఎప్పట్లాగే నెల నేను ఫండ్ పంపిస్తాను, సరేనా అన్నాడు. బిందు ఇంకేం మాట్లాడలేకపోయింది. అది గుర్తొచ్చింది బిందుకి. అవునండి అడిగాను అంది. అందుకే ఈ రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేశాను. భవిష్యత్తులో మనకి పిల్లలు పుడితే నువ్వు మారచ్చు, మీ నాన్న మారచ్చు. అందుకే అలాంటిది ఏది ఉండకూడదని ఏర్పాటు చేశాను అన్నాడు. తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంటికి వెళ్ళారు. మామయ్య, అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇంకా ఆ పల్లెటూరులో ఏం చేస్తారు అన్నాడు పవన్. లేదు బాబు, ఇప్పుడు పల్లెటూరులో ఉంటేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత ఎలాగో మీ కాడికే రావాలి కదా అన్నారు వాళ్ళు. అది కాదు మావయ్య అన్నాడు పవన్. లేదు బాబు, మేము వెళ్తాం అన్నాడు. ఉండొచ్చు కదా నాన్న, ఆయన అంతగా బతిమలాడుతున్నప్పుడు అంది బిందు. లేదమ్మా, మేము తర్వాత వస్తాం కదా, ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి అన్నాడు. సరే అంది బిందు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత బిందు పవన్ దగ్గరికి వెళ్ళింది. పవన్ అయితే ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఏవండి అంది బిందు. ఏంటి బిందు అన్నాడు. నన్ను క్షమించండి. దేనికి బిందు అన్నాడు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు మీ పేరు మీద ఆస్తి రాపించుకోవడానికి మమ్మల్ని పిలిచారనుకున్నాను, నన్ను క్షమించండి అంది. పర్లేదు బిందు, నువ్వే కాదు చాలామంది నన్ను అలాగే అనుకున్నారు. నీ ఆస్తి కోసమే కట్నం తీసుకోలేదనుకున్నారు. కానీ నాకు నీ ఆస్తి అవసరం లేదు బిందు. నిన్ను చూడంగానే నాకు నచ్చావు, చేసుకున్నాను. నువ్వు అనాథుల కోసం ఎంత హెల్ప్ చేయాలనుకున్నావు తెలిసి ఇంకా నీ మీద నాకు అభిమానం, గౌరవం పెరిగింది. అంతే తప్ప నీ ఆస్తి కోసం కాదు బిందు అన్నాడు.
ఒక్కసారిగా పవన్ చేతులు పట్టుకొని ఏడ్చింది బిందు. బాధపడకు బిందు, ఏడవకు అన్నాడు. పవన్ని ఒక్కసారి కౌగిలించుకొని ఏడ్చేసింది. తర్వాత పవన్ ఓదార్చాడు. ఇలాగా ఎంతో ప్రేమగా బిందుని చూసుకుంటున్నాడు పవన్. తర్వాత బిందుకి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళు బాగానే ఉన్నారు చదువులన్నిట్లో. తర్వాత పవన్ వాళ్ళ చెల్లెలకి కూడా పెళ్ళి, ఆ అమ్మాయి కూడా స్టేట్స్కి వెళ్ళిపోయింది. కాలం చాలా వేగంగా పరిగెత్తింది. బిందు వాళ్ళ అమ్మ నాన్న కూడా కాలం చేశారు. చూస్తుండగానే 30 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు బిందు వాళ్ళ ఊరికి వెళ్ళింది. ఆ గుడి దగ్గర కూర్చుంది. అదే కొలం దగ్గర ఎంతో ఆలోచిస్తుంది. ఒకప్పుడు 30 ఏళ్ళ క్రితం ఇదే కొలం దగ్గర కూర్చొని ఎంతో ఆలోచించాను. ఎలాంటి వాడు వస్తాడో, ఎలాగుంటుందో జీవితం అని. ఎంతో ఉత్తమమైన భర్తనిచ్చి ఆ దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు పిల్లలు కూడా స్టేట్స్కి వెళ్ళి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ జీవితాలు వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారు. ఈయనతో నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి భర్తనిచ్చినందుకు దేవుడికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి అనుకుంది బిందు. ఇంతలో పవన్ పిలిచాడు. బిందు రా వెళ్దాం అన్నాడు. వస్తున్నానండి అంది బిందు. రా, పిల్లలు 2 డేస్లో వస్తామని చెప్పారు కదా పండక్కి, రా వెళ్దాం అన్నాడు. వస్తున్నానండి అని ఇంకొకసారి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించింది. తర్వాత పవన్తో వెళ్ళి కారులో కూర్చుంది. ఒకసారి పవన్ వైపు చూసింది ఆనందంగా. తన గుండెల మీద వాలిపోయింది. ఇదండి కథ, బిందు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.